మీ యొక్క జీవితం మారాలి, అదృష్టవంతులు అవ్వాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఒక 120 ఇయర్స్ మినిమం హెల్దీగా బ్రతకాలి అని అనుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోట మీ శ్వాసని గమనిస్తే చాలు, మీ జీవితం మారుతుంది. ఇది నేను చెప్పేది కాదు, మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది. లైఫ్లో సక్సెస్ రావట్లేదు, డిలే అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో నేనున్నాను ఎందుకు అని మీరు కనుక అనుకుంటే బిహైండ్ ఇదంతా జరుగుతుంది. యోగ శాస్త్రం ప్రకారం, మన వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాల ప్రకారం బిహైండ్ ఇదంతా జరుగుతుంది. ఇదంతా తెలుసుకున్న రోజు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద గురువుల దగ్గర కూర్చొని నేర్చుకునే విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజు టెక్నాలజీ వల్ల మీ ముందుకు, మీ ఇంట్లోకి, మీరున్న ప్లేస్లోకి ఈ నాలెడ్జ్ వస్తుంది. శ్వాసకు సంబంధించి, బాడీలో ఉన్న చక్రాస్కి సంబంధించి ఈ ఎనర్జీ సైకాలజీ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ ఎనర్జీ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. యోగ సిద్ధాంతం ప్రకారం శ్వాస అనేది శక్తి చక్రాల ద్వారా ప్రవహిస్తుందండి. మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఉన్నాయో ఒక్కో చక్రం ద్వారా ఈ శ్వాస అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. బాడీలో మూలాధార చక్రం ఉంటుంది. ఈ మూలాధార చక్ర ద్వారా ప్రవహించే గాలి మనిషి సర్వైవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫియర్ వర్సెస్ స్టెబిలిటీ, భయాన్ని పోగొడుతుంది, స్థిరత్వాన్ని పోగొడుతుంది, లేదా భయాన్ని తీసుకొస్తుంది, అస్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీరు తీసుకునే శ్వాసను బట్టి ఉంటుంది. స్వాదిష్టాన, ఎమోషన్స్, క్రియేటివిటీ పెరుగుతుంది. స్వాదిష్టాన ప్లేస్లో మీ శ్వాస కనుక తక్కువగా ఉంటే క్రియేటివిటీ తగ్గిపోతుంది. మణిపూరక, పవర్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ లోపల కాన్ఫిడెన్స్ లేదు అంటే ఫోకస్ ఆన్ మణిపూరక. అనాహత, ప్రేమ, ఎమోషనల్ బ్యాలెన్సింగ్. విశుద్ధి, ఎక్స్ప్రెషన్స్, కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. ఆజ్ఞాచక్రం, ఫోకస్ అండ్ క్లారిటీ. సహస్రారం, అవేర్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఇవి నేరుగా ఎండోక్రిన్ గ్లాండ్ని నర్వస్ ప్లెక్సెస్తో అనుసంధానం చేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. సో ఈ చక్రాస్ నుండి వీచే గాలి ఏదైతే ఉంటుందో, ఈ గాలి, ఈ శ్వాస, మీరు తీసుకునే బ్రీత్స్ మీ జీవితాన్ని ఈ రకంగా నడిపిస్తుంది. లైఫ్లో సక్సెస్ రావట్లేదు, డిలే అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో నేనున్నాను ఎందుకు అని మీరు కనుక అనుకుంటే బిహైండ్ ఇదంతా జరుగుతుంది. యోగ శాస్త్రం ప్రకారం, మన వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాల ప్రకారం బిహైండ్ ఇదంతా జరుగుతుంది. ఇదంతా తెలుసుకున్న రోజు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో, ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఫోకస్ చేసి బయటికి రావాలో మీకు అర్థమవుతుంది. అందుకనే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద గురువుల దగ్గర కూర్చొని నేర్చుకునే విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజు టెక్నాలజీ వల్ల మీ ముందుకు, మీ ఇంట్లోకి, మీరున్న ప్లేస్లోకి ఈ నాలెడ్జ్ వస్తుంది. వస్తున్నప్పుడు ఈ నాలెడ్జ్కి వాల్యూ ఇవ్వండి. ఈ నాలెడ్జ్ని తెలుసుకోండి. తెలుసుకున్న వారు బాగుపడతారు. ప్రపంచంలో ఎంతో పెద్ద జ్ఞానం ఉంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొన్ని వేల లక్షల కోట్ల టన్నుల బంగారం ఈ భూమి మీద ఉంది. మీకు తెలుసుకోలేదు కాబట్టి, మీకు ఆ జాడ తెలియదు కాబట్టి ఆ బంగారం నీ ఇంట్లోకి రావట్లేదు. అంత మాత్రాన బంగారం లేదని కాదు కదా. ఈ భూమి మీద లక్షల కోట్ల టన్నుల గోల్డ్ ఉంది. ఆ జాడ తెలిస్తే అది నీకు దొక్కుతుంది, నీకు దక్కుతుంది. అలాగే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. జూమ్ లింక్ ద్వారా ప్రవహిస్తూనే ఉంటుంది, యూట్యూబ్ ద్వారా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు వింటూనే ఉంటారు. విన్నవారు మాత్రమే ఆ ఫలితాలను తీసుకుంటారు. వినని వారు ఏం కాదు, గోల్డ్ ఉంది భూమి మీద, లక్షల కోట్ల టన్నుల గోల్డ్ ఉంది, జాడ తెలియక లేదు అనుకుంటున్నారు అంతే. తెలిసిన వాడికి ఆ గోల్డ్ని అనుభవించగలుగుతున్నాడు. సో అలాంటి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఈ చక్రాస్ ద్వారా ఈ శ్వాస ఎలా ప్రయాణం చేస్తుంది, ఒక హ్యూమన్ డే మొత్తంలో ఎన్ని శ్వాసలు తీసుకోగలుగుతాడు, ఒక యోగికి భోగికి ఉండేటువంటి శ్వాసలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, శ్వాసకి వెనకాల ఉన్నటువంటి బ్రీత్స్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలకు శ్వాస మొదలైంది అనుకుంటే ఈ బ్రీత్స్ ఎలా మొదలవుతాయి?
ఏ చక్రాల నుండి ఈ శ్వాసలు ఎలా ప్రయాణం చేస్తాయి, ఎన్నిసార్లు ప్రయాణం చేస్తాయి తెలుసుకుందాం. ఒక కామన్ మ్యాన్కి, ఒక మామూలు మనిషికి మూలాధార చక్రం నుండి 600 సార్లు శ్వాస వెళ్తుందండి, 600 టైమ్స్. స్వాదిష్టాన చక్రంలో 6000 సార్లు వెళ్తుంది శ్వాస. మణిపూరక చక్రంలో 6000 టైమ్స్ వెళ్తుంది. అనాహత చక్రంలో 1000 టైమ్స్ వెళ్తుంది బ్రీత్స్. ఆజ్ఞా చక్రంలో 1000 టైమ్స్ వెళ్తుంది. సహస్రారంలో 1000 టైమ్స్ వెళ్తుంది. అంటే రోజుకి 21,600 సార్లు మన యొక్క శ్వాస అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందిలో ఇది నాది నాది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను అనే ఒక గర్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు తీసుకుంటున్న శ్వాస వేరెవరో వదిలిన శ్వాస. మీ ప్రాణవాయువు, మీ ప్రాణాన్ని నిలబెట్టేది, మిమ్మల్ని ఆలోచింపజేసేది, మీరు మాట్లాడడానికి శక్తినిచ్చేది, మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ఎనర్జీ, మీరు పీల్చే శ్వాస వేరెవరో వదిలిన శ్వాసని మీరు పీలుస్తున్నారు. అవునా కాదా? ఐడెంటిఫై చేయండి. ఎక్కడ మార్చాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి. సో ఇలా మీ చక్రాస్ నుండి ఈ శ్వాస అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్వాసకి లెంత్ ఉంటుందండి. ఈ శ్వాస యొక్క పొడవును బట్టి కూడా బ్రీత్స్ లెంగ్త్ అండ్ మైండ్ స్టేట్, మీ శ్వాస యొక్క లెంత్ను బట్టి కూడా మీ యొక్క మైండ్ స్టేటస్, మీ మానసిక పరిస్థితులు ఏర్పడతాయి. సో సైంటిఫిక్గా ఈ బ్రీత్ సైన్స్కి సంబంధించి ఈ శ్వాస పొడుగు, బ్రీత్ లెంత్ అనేది ఎలా ఉంటుందంటే, సైంటిఫిక్ ఇన్సైట్ మనం చూస్తే స్లో బ్రీతింగ్, నెమ్మదిగా శ్వాస చేయడం ద్వారా, శ్వాసించడం ద్వారా 5 నుంచి 6 బ్రీత్స్ ఒక నిమిషానికి. యోగులు, మునులు, ఋషులు హిమాలయాల్లో అసలు శ్వాస లేకుండా బ్రతుకుతారు. ఒక యోగి ఆత్మకథ చదవండి, అందులో చాలా సీక్రెట్స్ ఉంటాయి. సో అప్పుడేంటి, నిమిషానికి 5-6 శ్వాసలు కనుక తీసుకోగలిగితే వేగస్ నర్వస్ యాక్టివేషన్ అవుతుంది, అనెగ్జైటీ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది. టెన్షన్తో ఉన్న వాళ్ళకి శ్వాస ఆటోమేటిక్గా పెరుగుతుంది, అప్పుడు ఫోకస్ తగ్గుతుంది. అందుకే టెన్షన్లో నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు. ఈ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్లో శ్వాస ఎప్పుడైతే చిన్నగా మారుతుందో, నిదానంగా మారుతుందో, మనసు నిశ్చలమవుతుంది. నేను ఫోకస్ చేయలేకపోతున్నాను సార్, నేను మెడిటేషన్లో కూర్చున్నా కూడా నేను కుదురుగా కూర్చోలేకపోతున్నాను, ఒక విషయంపై ఫోకస్ చేయలేకపోతున్నాను, మనసు చంచలంగా మారుతుంది, ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి, జీవితం అల్లకల్లోలం అనిపిస్తుందంటే ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాసని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే మీ మనసు నిశ్చలం అవుతుంది. దీన్నే యోగంలో ప్రాణ నియంత్రణ అంటారు, ప్రాణ నియంత్రణగా పిలుస్తారు. సో డియర్ ఫ్రెండ్స్, శ్వాస యొక్క లెంత్ను బట్టి, ఈ శ్వాస పొడవును బట్టి ఎలాంటి పరిస్థితులు మారుతాయి, మనిషి ఎలా మారుతాడు. ఎందుకంటే 21st సెంచరీలో ఈ 2026 అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దీన్ని హార్స్ ఇయర్ అంటారు. మీరు ఇలా చూస్తూనే ఉండండి, డిసెంబర్ నెల వచ్చేస్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది ఈ ఇయర్. కాబట్టి ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ నాలెడ్జ్ మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిస్తే సక్సెస్ని చాలా ఫాస్ట్గా తీసుకోగలుగుతారు. శ్వాస నార్మల్గా ప్రతి శ్వాసను తీసుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక 12 అడుగుల పొడవైన శ్వాసను వదిలేస్తారు. శ్వాసను ఎవరైతే లోతుగా, నిదానంగా, దీర్ఘంగా తీసుకొని ఈ బ్రీత్ పైన ఫోకస్ చేస్తారో శ్వాస యొక్క అంగుళాలు తగ్గుతాయి. అదే మెడిటేషన్. మెడిటేషన్ ఎందుకు చేస్తాం, బ్రీత్ని అబ్జర్వ్ చేస్తే అంటే శ్వాస పొడుగు తగ్గాలి. ఈ శ్వాస పొడుగు తగ్గడం ద్వారా మనిషి ఎలా మారుతాడో నేను చెప్తాను చూడండి. మీ యొక్క శ్వాస నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా 12 అంగుళాల శ్వాస తీసుకుంటారు. ఈ 12 అంగుళాల శ్వాసని కనుక మీరు తగ్గించగలిగితే మీ జీవితం ఎలా మారుతుందో నేను చెప్తాను చూడండి. ఇది మన యోగా శాస్త్రం నుండి, ఉపనిషత్తుల్లో నుండి, భగవద్గీతలో నుండి నేను తీసుకొని రీసెర్చ్ చేసిన పాయింట్స్ని మీకు చెప్తున్నాను. మన శ్వాసని 11 అంగుళాలకు గనక కుదిస్తే ప్రాణం స్థిరంగా మారుతుంది, స్థిరం అవుతుంది, మనసు నెమ్మదిగా మారుతుంది, నిశ్చల స్థితికి వెళ్తారు, మనశ్శాంతికి వెళ్తారు, లైఫ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. అదే మీ శ్వాసని 10 అంగుళాలకు కుదించారనుకోండి, మీరు ఒక రైటర్ అవుతారు, మహాకవిగా మారుతారు. మీ శ్వాసని 9 అంగుళాలకు తగ్గించారనుకోండి,
బ్రహ్మానందం కలుగుతుంది. హ్యాపీనెస్ ఉంటుంది మీ లైఫ్లో, మీ కుటుంబంలో, మీ చుట్టూ. ఈ శ్వాసని 8 అంగుళాలకు తగ్గించారనుకోండి, దూరదృష్టి పెరుగుతుంది, లాంగ్ విజన్ పెరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండాలో ప్లాన్ చేయగలుగుతారు. ఈ శ్వాసని 6 అంగుళాలకు కుదించారనుకోండి, సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. అంటే మీరు ఎందులో మీరు ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా సక్సెస్నే చూస్తారు. ఎవరైతే ఈ శ్వాసని 4 అంగుళాలకి కుదిస్తారు, ఎలా కుదించాలని నేను చెప్తాను. క్లాస్లో స్టే అయి ఉండండి. 4 అంగుళాలకు కుదించారనుకోండి, సర్వసిద్ధులు అవుతారు. 2 అంగుళాలకు కుదించారనుకోండి, మీకు ఏ రూపం కావాలో ఆ రూపానికి వెళ్తారు. ఒక యోగి ఆత్మకథ చదవండి, నేను చెప్పే టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. శ్వాసని 1 అంగుళానికి కుదిస్తే మీరు అదృశ్యం అవ్వగలుగుతారు, లైక్ మహావతార్ బాబాజీ లాగా. హిమాలయాల్లో మహావతార్ బాబాజీ దాదాపుగా 3000 సంవత్సరాల నుండి ఇంకా సజీవంగా జీవిస్తూనే ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ బ్రీత్కు సంబంధించి సాధన చేస్తూ చేస్తూ ఉంటారో, చివరికి వారికి ఈ శ్వాస అవసరం ఉండదు, బ్రీత్ అవసరం ఉండదు. అలాంటి వారు ఏమవుతారంటే అమరులు అవుతారు. సో ఇది బ్రీత్స్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్. మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ ఆధ్యాత్మిక రాజుగా ఎందుకు వెలుగొందుతుందంటే, ఇంత శక్తి ఉంది, ఈ నాలెడ్జ్ ఉంది, ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయి మన దగ్గర. నేను మహోదర్ బాబాజీ కేవ్కి వెళ్ళి మెడిటేషన్ చేశాను, అక్కడ కూర్చున్నాను. మెడిటేషన్ అక్కడ కూర్చున్న ప్రతిసారి, కూర్చున్న వెంటనే మీ యొక్క చక్రాస్ అన్ని యాక్టివేట్ అవ్వడం మీరు గమనిస్తారు. మీ ఆజ్ఞా చక్రం నుండి సహస్రారం వరకు మీ పైన ఒక ఎనర్జీ ఫ్లో అవ్వడం చూస్తూ ఉంటారు. అక్కడ మీరు మహోదర్ బాబాజీ ప్రెజెన్స్ని ఫీల్ అవుతారు. ఒక్క 1 అవర్ మెడిటేషన్ అక్కడ మీకు ఒక 1 మినిట్ లాగా అనిపిస్తుంది. కదలకుండా నిశ్చలంగా కూర్చోగలుగుతారు. ఆ ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని మాత్రమే షేర్ చేస్తాను. నేను తెలుసుకున్న వాటిని, నేను అనుభవించిన వాటిని మాత్రమే నేను షేర్ చేస్తాను. మహోదర్ బాబాజీ కేవ్, నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. శ్వాస లేకపోతే ప్రాణం వెళ్ళిపోతుంది, ప్రాణం లేకపోతే ఆత్మ ఉండదు, ఆత్మ లేకపోతే శరీరం మట్టిలో కలిసిపోతుంది లేదా కూలిపోతుంది. అలాంటప్పుడు ఇంపార్టెంట్ బ్రీతింగే కదా, ముఖ్యమైనది శ్వాసే కదా. ఈ శ్వాసని కాపాడే చెట్లని నరికేస్తున్నారు మనుషులు. వజ్రాల కన్నా, బంగారం కన్నా, ప్లాటినం కన్నా విలువైంది ఒక చెట్టు. ఎందుకో చెప్తాను చూడండి. దేవుని యొక్క శ్వాసకి, మన జీవనానికి ఉన్న రహస్యాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది మీ జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో బైబిల్ని తీసుకుందాం ఫస్ట్. బైబిల్లో బ్రీత్ని ఏమంటారంటే బిలాంగ్స్ టు గాడ్ అంటారు. ఈ శ్వాస అనేది దేవుడికి సంబంధించింది అంటారు. ఎవరైనా బైబిల్ చదివేవారు ఉంటే వారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. జెనసిస్ చాప్టర్ 2 చాప్టర్ 7th వర్స్లో దేవుడు మనిషిని భూమి నుండి, దుమ్ము నుండి, మట్టి నుండి తయారు చేసి అతని యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదాడని ఉంటుంది బైబిల్లో. అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడని చెప్తుంది బైబిల్. అంటే మనిషి శరీరం మట్టి నుండి వచ్చింది, కానీ జీవం మాత్రం దేవుని శ్వాస నుండి వచ్చింది. అంటే శ్వాస మనది కాదు, శ్వాస అనేది దేవుడి దగ్గర నుండి పొందుకున్నది అని బైబిల్ చెప్తుంది. ప్రతి శ్వాస దేవుని యొక్క ప్రజెన్స్. మీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు భగవంతుడు మీతో ఉన్నాడని చెప్తున్నాయి. మీ శ్వాస మీతో మాట్లాడుతుంది, బట్ మీరు వినలేకపోతున్నారు అంతే. బైబిల్లో బ్రీత్ అంటే కేవలం గాలి కాదు, ఒక స్పిరిట్, దైవ చైతన్యం. మన యొక్క ఉపనిషత్స్ కనెక్షన్ కనుక చూస్తే ప్రాణమే బ్రహ్మం. ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి? ప్రాణో బ్రహ్మ అంటున్నారు. అంటే ప్రాణమే పరమ సత్యం. ప్రాణం అంటే ఏంటి మళ్ళీ? ప్రాణము అంటే గాలి, శ్వాస, ఈ బ్రీత్. దిస్ ఈస్ ద రియల్ సీక్రెట్. ఈ సీక్రెట్ తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. మన ఉపనిషత్తులు చెప్తున్న విషయం ఏంటి? ప్రాణో బ్రహ్మ అంటున్నాయి. ప్రాణమే పరమ సత్యం. శరీరంలో ప్రవహించే శక్తిని మనం ప్రాణం అంటాం. ప్రాణం లేకపోతే శరీరం పనిచేయదు. ప్రాణం వ్యక్తిగతం కాదండి. ప్రాణం అనేది విశ్వ చైతన్యం నుండి వస్తుంది. బాడీకి ప్రాణానికి సంబంధం ఉండదు, బట్ అవి కలిసి నివసిస్తాయి.
ప్రాణం ఎప్పుడైనా వదిలి వెళ్ళొచ్చు ఈ శరీరాన్ని. కాబట్టి బైబిల్లో గాడ్స్ బ్రీత్, ఉపనిషత్తులలో ప్రాణశక్తి అంటున్నారు. బైబిల్లో ప్రాణశక్తి, ఉపనిషత్తుల్లో ప్రాణశక్తి. బ్రీత్, గాడ్స్ బ్రీత్ అంటే. కాబట్టి ఇవి రెండు కూడా ఒకటే సత్యాన్ని సూచిస్తున్నాయి. ఇక ఫైనల్ గా భగవద్గీత కనెక్షన్ చూద్దాం. భగవద్గీత చాప్టర్ 15, 13, 14 శ్లోకాస్లో మీరు చూస్తే, మీరు చదివితే అక్కడ భావార్థం ఏం చెప్తుందంటే, లార్డ్ శ్రీకృష్ణ ఇలా చెప్తాడు: నేను ప్రతి జీవిలో ఉన్నాను, ప్రతి ఒక్కరిలో ఉన్నాను, వాళ్ళలో నేను ఉండి వాళ్ళని బ్రతికిస్తున్నాను, వారిని నిలబెడుతున్నాను అంటాడు. ఏ రూపంలో ఉన్నాడు? చాప్టర్ 4, 29 శ్లోకాలో మీరు చూస్తే ప్రాణయోగ గురించి భగవద్గీతలో చెప్పబడుతుంది. అందులో కొందరు యోగులు ప్రాణాన్ని అపానంలో, అపాన వాయువు చెప్పాను కదా, అపాన వాయువులో ప్రాణాన్ని లయపరుస్తారు. అంటే శ్వాస ద్వారా చైతన్యాన్ని తెలుసుకుంటారు. దేవుని తెలుసుకోవాలంటే అబ్జర్వ్, బ్రీత్, మీ శ్వాసల్ని గమనించాలి. భగవంతుడితో మాట్లాడాలన్నా, భగవంతుడు తెలియాలన్నా. శ్రీకృష్ణుడు అదే అంటాడు, నేను ప్రతి జీవిలో ఉన్నాను. ఎలా ఉంటాడు ప్రతి జీవిలో? శ్వాస రూపంలో ఉంటాడు. మీ శ్వాసని కనుక మీరు తెలుసుకోగలిగితే, గమనించగలిగితే, భగవంతుడు మీతో మాట్లాడతాడు మీ శ్వాస ద్వారా. కాబట్టి మీరు తీసుకునే శ్వాస, ఇది నా శ్వాస అనుకుంటున్నారేమో. మీరు తీసుకునే శ్వాస భగవద్గీత ప్రకారం దేవుని శక్తి మీ లోపల శ్వాసిస్తుందండి. దైవ శక్తి మీ లోపల శ్వాస రూపంలో ఉంది. కాబట్టి మీతో భగవంతుడు నిరంతరం ఉన్నాడనే భావన మీరు కలిగి ఉండాలి, మర్చిపోవద్దు. సో అందుకనే ఒక్కో ఆధ్యాత్మిక రహస్యాలు ఏం చెప్తున్నాయి చూడండి. బైబిల్, ఉపనిషత్, భగవద్గీత ఇవేం చెప్తున్నాయి? గాడ్స్ బ్రీత్ అంటున్నారు బైబిల్లో, ఉపనిషత్తులో ప్రాణం అంటున్నారు, భగవద్గీతలో దైవశక్తి అంటున్నారు. జీవం నుంచి, దేవుని నుండే వచ్చినటువంటి జీవం ఇది. అయినా ప్రాణో బ్రహ్మ అంటే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటే బ్రీత్ అనేది డివైన్ ప్రజెన్స్. జీవాత్మ బైబిల్లో చెప్తున్నారు, భగవద్గీత ఉపనిషత్తుల్లో ఆత్మ అంటున్నారు. అంటే శ్వాస అనేది జీవ చైతన్యం. మీరు శ్వాస తీసుకోవడం కాదు, నేను శ్వాస తీసుకుంటున్నాను వదిలేస్తున్నాను అలా కాదు. దేవుడు మీలో తన జీవాన్ని కొనసాగిస్తున్నాడు. మీ ప్రాణం నిలబడుతుందంటే దానికి కారణం గాడ్. ఈ విశ్వ చైతన్యం మీలో ప్రవహిస్తుంది అని అర్థం. కాబట్టి ఈ బ్రీత్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మరి ఎలా నేను ఈ వాయువుని, ఈ బ్రీత్ని, ఈ శ్వాసల్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీరు గనక ఈ శ్వాసని సాధన చేయాలి అనుకుంటే, ఫస్ట్ మీకు కంఫర్టబుల్గా కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోనండి. శ్వాస ఆగిపోయినాక ఏమైనా చేయగలుగుతారా? ఏమీ చేయలేరు. కాబట్టి శ్వాసతో మీరు ఉన్నప్పుడే ఈ సాధన చేయండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూయండి. మీ నాసిక రంధ్రాల నుండి గాలి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం ఏమైతుందో దాన్ని గమనిస్తూ కూర్చోండి అంతే. ఏ మంత్రం చేయొద్దు, ఏ జపం చేయొద్దు. కదలకుండా కూర్చొని మీ మనసు పెట్టే పరుగు ఏమైతుందో దానిని పట్టించుకోకుండా ఒక 21 days, 40 days మీరు ప్రాక్టీస్ చేస్తుంటే క్రమక్రమంగా మీ మనసు యొక్క పరుగు తగ్గుతుంది. అప్పుడు మీ బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమయ, విశ్వమయ ప్రాణశక్తి దొరుకుతుంది. ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. ఈ విశ్వమయ ప్రాణశక్తి దొరుకుతుంది ఈ సాధన చేయడం ద్వారా. మీ ఏజ్ ఎంత? అన్ని నిమిషాలు చేయండి రోజు. మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేయండి. మీ జీవితం ఇలా టర్న్ అవ్వడం చూస్తారు, మారడం చూస్తారు. దిస్ ఈస్ ద సీక్రెట్. ఈ సీక్రెట్ తెలియక ఎక్కడెక్కడో మీ డబ్బును వెచ్చించి సక్సెస్ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. చేయాల్సింది చేయరు. ఇది చేసి చూడండి, ఇది ప్రయత్నించి చూడండి, సక్సెస్ ఎలా వస్తుందో చూడండి. సో ఇంత శక్తివంతమైన శ్వాసకి, ఈ శ్వాసకి ఇంత సంబంధం ఉన్నప్పుడు, ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు సాధన చేయాలి కదా. ఈ సాధన చేయాలంటే మీరే హిమాలయాలకు, అరణ్యాలకు, గుహలకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడున్నారు, అక్కడే కూర్చొని మెడిటేషన్ చేయండి. మీ పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. మీరు రీల్ చూసే సమయాన్ని, యూట్యూబ్ చూసే సమయాన్ని, మీరు ఇంకెక్కడో వేస్ట్ చేసే సమయాన్ని మెడిటేషన్కి మార్చండి. మీ ఖాళీగా ఉన్న సమయాన్ని సాధనకు అనుకూలంగా మార్చుకోండి. 5 years నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ఈ బ్రీత్ సాధన. ఇలా మీరు సాధన చేస్తే 21,600 శ్వాసల్ని ఒక కామన్ మ్యాన్ తీసుకోవాలి. కానీ
ఈ యుగాలు పెరుగుతున్న కొద్దీ సగటున మనిషి రోజుకు 20,000 నుండి 22,000 శ్వాసలు తీసుకుంటాడు. మెడికల్ ఎస్టిమేట్ కూడా ఏం చెప్తుంది? యోగ శాస్త్రం కూడా ఏమంటుంది? కాస్మిక్ సైకిల్తో అనుసంధానం చేస్తుంది. అంటే ఈ యూనివర్స్ యొక్క ఎనర్జీతో సృష్టి, అదేవిధంగా మన బాడీలో ఉన్న చక్రాస్, ఇవి రెండింటిని గనక మనం అర్థం చేసుకుంటే శ్వాసని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ మానవ జన్మ అనేది అంత ఈజీగా వచ్చింది కాదు. 84 లక్షల జన్మల తర్వాత లభ్యమైనటువంటి ఈ మానవ జీవితాన్ని వృధా చేయకండి. టైం వేస్ట్ చేయకండి. వివేకవంతులు ఎవరైతే ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నారో, వివేకవంతులు ఈ క్లాస్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. కాబట్టి మీ శ్వాసని ఈ రోజు నుండి ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూట్యూబ్ అరుణ్ గిక్స్ ఛానల్ అని మీరు కొడితే అందులో కలియుగానికి సంబంధించి, కలియుగం అంటే ఏదో నాశనం చేసేది, కలియుగం అంటే అన్ని కష్టాలే ఉంటాయి, కలియుగం అంటే సక్సెస్ అవ్వలేము, కలియుగం అంటే దైవానికి విరుద్ధమైన యుగం అని అనుకుంటారు చాలా మంది. కలియుగానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది. కలియుగంలో మీ పర్సెప్షన్ ని మారుస్తుంది. ఈ యుగంలో దైవ చైతన్యాన్ని పెంచుకోవాలి అంటే ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్స్. మెడిటేషన్ చేయడం. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీ చక్రాస్లో నుండి వీచే గాలి, బ్రీత్ ఏదైతుందో మీ జీవితాన్ని మారుస్తుంది. మీ శ్వాసల యొక్క పొడుగుని మీరు తగ్గించడం ద్వారా మీ పర్సెప్షన్, మీ లక్ కుదురుతుంది. అదృష్టం అనేది వస్తుంది. అదృష్టం అంటే ఏంటి? దృష్ట అంటే కనిపించేది, ఆ అంటే కనిపించింది. కంటికి కనిపించని అటువంటి దాన్ని అదృష్టం అంటారు. ఆ కంటికి కనిపించేది శ్వాస. ఈ శ్వాస అదృష్టం అంటే. అదృష్టవంతులు ఎలా అవుతారంటే మీరు ఈ శ్వాసని కంట్రోల్ చేయగలిగి ఈ బ్రీత్స్ని గనక మీరు ఆపుకోగలిగితే అదే మీ అదృష్టం. మనిషి వయసుని తీసుకొచ్చుకోడు. ఆయుష్ని ఎలా తీసుకొచ్చుకుంటాడంటే శ్వాసల యొక్క కౌంట్ రూపంలో తీసుకొచ్చుకుంటాడు. అందుకనే మీరు ఎవరి పట్లైనా ఈర్ష్య, ద్వేషం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? మీ యొక్క శ్వాస వేగం పెరుగుతుంది. తద్వారా మీ ఆయుష్ క్షీణమవుతుంది. మీరు ఆకాశం నుండి వచ్చేటప్పుడు, తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మీరు ఎన్ని శ్వాసలు శ్వాసించాలి అనేది తీసుకొచ్చుకుంటారు. అదే ఆయుష్ ప్రమాణం. మీ శ్వాస వేగంగా, కుక్క చూడండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, స్పీడ్గా బ్రీత్ తీసుకుంటుంది. తాబేలు చూడండి నెమ్మదిగా బ్రీత్ తీసుకుంటుంది. 2,000 3,000 సంవత్సరాలు బ్రతికిన తాబేలు ఉన్నాయి. హిమాలయాలకు వెళ్ళండి, యోగులు, మునులు, ఋషులు కనిపిస్తారు. వాళ్ళు యంగ్గా కనిపిస్తారు, బట్ వాళ్ళ ఏజ్ కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. కారణం ఏంటి? ఈ శ్వాసని వాళ్ళు, ఈ కౌంట్స్ని కంట్రోల్ చేశారు. శ్వాస యొక్క లెంత్ని తగ్గించారు. మీ యొక్క జీవితం మారాలి, అదృష్టవంతులు అవ్వాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఒక 120 ఇయర్స్ మినిమం హెల్దీగా బ్రతకాలి అని అనుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోట మీ శ్వాసని గమనిస్తే చాలు, మీ జీవితం మారుతుంది. ఇది నేను చెప్పేది కాదు, మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది.